డేటా ఫ్రేమ్లో న్యూ కాలమ్స్ని యాడ్ చేయాలంటే ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. కమింగ్ అప్. హే గైస్, దిస్ ఇస్ రోహిత్ అండ్ యూఆర్ వాచింగ్ వాంకీ కోడ్. సో ఇక్కడ నా దగ్గర నెట్ఫ్లిక్స్ డేటా సెట్ ఉంది. ఇప్పుడు ఇన్ కేసు నేను ఒక కాలమ్ని యాడ్ చేయాలనుకోండి. సో యాడ్ చేయాలనుకుంటే ఇలా ఒక సింటాక్స్ని ఇచ్చేసి యాడ్ చేస్తే అప్పుడు ఏమవుద్దంటే డిఫాల్ట్గా లాస్ట్లో యాడ్ అవుద్ది. లాస్ట్ కాలంగా ఈ జనరా అనే కాలము యాడ్ అవుద్ది. సో థ్రిల్లర్ అని వాల్యూ ఇచ్చా. ఇది వాల్యూ అంటే ఈ రోలో ఏం వాల్యూ రావాలి అనేది ఇది. సో నేను వాల్యూ ఇలా ఇచ్చా. సో అప్పుడు హెడ్ మెథడ్ కానీ చూస్తే సో ఇక్కడ చూడండి అన్నిటికీ థ్రిల్లర్ యాడ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దాన్ని రీసెట్ చేద్దాం. ఓకే, రీసెట్ చేసి ఇప్పుడు నాకు జనరా అనేది లేదు. సో నేను ఇన్సర్ట్ మెథడ్ యూస్ చేసి కూడా ఒక కాలమ్ని యాడ్ చేయొచ్చు. కాకపోతే ఇన్సర్ట్ మెథడ్లో మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ కాలమ్ ఇండెక్స్ని మెన్షన్ చేయొచ్చు. సో ఇక్కడ థర్డ్ ఇండెక్స్లో ఈ కాలమ్ యాడ్ చేయి, ఇది వాల్యూ ఇవ్వు అని ఇచ్చాను కదా. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూడండి థర్డ్ ఇండెక్స్ కదా, 0 1 2 3 థర్డ్ ఇండెక్స్లో మనం ఏదైతే వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూ అసైన్ అయిపోయింది. ఓకే, సో అలాగే 10th ఇండెక్స్లో ఇచ్చాను. సో ఇక్కడ 10th ఇండెక్స్లో బడ్జెట్ 100 అని ఇచ్చాను కదా, అన్నిటికీ 100 వచ్చేసింది. సో ఇప్పుడు ఇక్కడ గమనిస్తే మనకి అన్నిటికీ ఒకటే వాల్యూ మల్టిపుల్ వాల్యూస్ ఇవ్వాలంటే మల్టిపుల్ వాల్యూస్ అనేవి మనం ఎలా ఇస్తామంటే నార్మల్గా మనం ఇంకో కాలం ఎందుకు క్రియేట్ చేస్తాం, అది ఎక్స్ట్రా డేటా ఉన్నప్పుడు క్రియేట్ చేస్తాం. అంటే డేటా అనాలిసిస్ చేసేటప్పుడు 2 కాలమ్స్లో మీకు ఏదన్నా కోరిలేషన్ కనిపించినప్పుడు దాని మీద ఏదో ఒక పర్ఫామ్ చేసి ఆ వచ్చిన వాల్యూని న్యూ కాలంలో పెట్టాలనుకుంటారు. సో అలాంటప్పుడు ఇలా సింటాక్స్ యూస్ చేయొచ్చు మనం. ఓకే, సో ఇక్కడ చూడండి నేను కలెక్షన్స్ అని ఒక కాలం క్రియేట్ చేస్తున్నాను. ఈ కలెక్షన్స్ అనే కాలంలో ఎలాంటి వాల్యూస్ ఉంటాయంటే బడ్జెట్లో ఉన్న కాలంలో వాల్యూకి ఒక 50 యాడ్ చేసి ఉన్నాం. సో ప్రస్తుతానికి బడ్జెట్ అనేది అన్నిట్లో 100 ఉంది కాబట్టి ఓకే. నార్మల్గా బడ్జెట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కదా. సో ఆ డిఫరెంట్గా ఉన్నప్పుడు నేను 50 యాడ్ చేస్తున్నా. ప్రతి దానికి 50 యాడ్ చేస్తున్నా. అప్పుడు ఇక్కడ 100 ఉంటే 150 అవుద్ది, ఇన్ కేస్ 50 ఉంటే 100 అవుద్ది, 70 ఉంటే 120 అవుద్ది. సో అలాగా డిఫరెంట్ వాల్యూస్ మనం ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, కలెక్షన్స్ ఇక్కడ చూడండి నార్మల్గా అయితే డిఫరెంట్ వస్తాయి ఇన్ కేస్ బడ్జెట్ డిఫరెంట్ ఉంటే. ఓకే, అప్పుడు ఏమవుద్దంటే అది ఇక్కడ మనం 50 పెట్టాం కదా అని అన్నిటికీ 50 వెళ్ళదు. ఇక్కడ ఏదైతే బడ్జెట్ ఉందో బడ్జెట్ నెంబరు దీనికి మాత్రమే 50 యాడ్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేస్తుంది. మళ్ళీ సెకండ్ రోకి వెళ్ళద్ది, దీనికి మాత్రమే బడ్జెట్ యాడ్ చేసి ఇలా వెళ్ళద్ది. ఓకే, సో అంతేకాని సేమ్ నెంబరు అన్నిటికీ చేసేది. ఓకే, యాడ్ చేసి ఆ తర్వాత పెట్టద్ది. సో ఇది కలెక్షన్స్. ఇప్పుడు మీకు కొంచెం డౌట్ ఉండొచ్చు మల్టిపుల్ వాల్యూస్ ఎలా ఇవ్వాలి అన్నిటికీ ఒకటే అని. సో మీకు ఫ్యూచర్లో వెళ్ళేకుంది అర్థం అవుద్ది డేటా అనాలిసిస్ చేసేటప్పుడు. ఓకే, సో దట్స్ వెరీ మచ్ ఇట్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.